శనివారం నాడు రాత్రి ఆదివారం ఆరాధనలో ప్రత్యేకించి నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహాదయ కనికరాన్ని బట్టి మరి నాకు ఒక సత్యం బాగా అర్థమవుతుంది. మరి నేను నిన్న రాత్రి నా పరిస్థితి చాలా బలహీనముగా ఇక్కడికి రావటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు వాక్కునిచ్చి తీసుకొచ్చారు. ఆయన ఆలోచన మనకిచ్చారు. చూడండి, దేవుడు మనము శరీరంలో భూమి మీద ఉన్నంత కాలము ఆయన అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనము ఆత్మీయంగా రూపాంతరము చెంది ప్రభు యొక్క ఆత్మచేత పోలికగా మలచబడి ఆ రీతిగా చక్కబడి ప్రభు దేవుడు క్రీస్తునందు వాగ్దానం చేసిన ఆ అక్షయమైనది నిర్మలమైన వాడబారని ఆ పరలోక స్వాస్థ్యములోనికి వెళ్ళేవారే ధన్యులు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మరి నేను యాకోబు గారి గురించి చెప్తున్నాను. దేవుడు ఆయన దాసుడిని మరి నాకు తెలుసు, నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. ఆయన శరీరంలో ఉండగా ఎంతో శ్రమ, అంటే ఆ బాధ అనుభవిస్తూ నేను కేరళలో స్వయంగా మేము చూసాము. అయితే దేవుడు ఆయన వంతులో దేవుడు ఆయన్ని మరి ఏ రాజ్యము కొరకు మహిమ కొరకు ఆయన రక్షించబడి పరిచర్యకు ఒక అపొస్తలుడిగా పిలువబడిన తర్వాత ఏ రాజ్యం మహిమ కొరకు ఆయన ప్రత్యేకించబడ్డాడో దాని కొరకే మరి ఇండియా దేశంలో ఒక గొప్ప సైంటిస్ట్గా ఉండి మరి ఎలక్ట్రానిక్స్లో ఆయన పిహెచ్డి చేసి ఆ రోజుల్లో అలాంటి వారు అరుదు. 1962లో ముగ్గురే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మరి అందులో ఒక ఆయన దైవజనుడు యాకోబు గారు అన్నిటినీ త్యాగం చేసి బయటకు వచ్చి ఆఖరికి తనకున్న వ్యాపారం కూడా మంచి ఎలక్ట్రికల్ షాప్ ఉండేదండి, పేరున్నది మావులికర్లో. ఆ షాప్లో అప్పటికైనా అమ్మేశారు. నేను ఇక్కడికి వైర్లు కూడా తీసుకొచ్చి కొని మరి అవన్నీ విడిచిపెట్టి ఏ మహిమకు ఏ రాజ్యమునకు దేవుడు ఆయన్ని పిలిచాడు దానికి సిద్ధపడి ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి లక్షవారం నాడు ఉదయం 9 గంటలకి ఆయన సమాధి కార్యక్రమం, సమాధి పరిచర్య ప్రారంభమవుతుంది. దాన్ని మరి దేంట్లో ఇంటర్నెట్లో ఇప్పటికే ఆయన ప్రసంగాలన్నీ మలయాళంలో ఇంటర్నెట్లో ప్రచారం అవుతూ ఉన్నాయి. మరి నేను విన్నది ఏంటంటే 70,000 మంది దగ్గర మన దేశం నుండి ప్రత్యేకించి అసలు లక్షవారం దాకా లేట్ అవటానికి కారణం మరి ఆస్ట్రేలియా, అమెరికా దేశంలో అయితే ఇప్పుడు మనుషులు బయటకు వచ్చి వారు షాపుల్లోంచి వారికి కావలసిన మరి అనుదినం అవసరమైన వస్తువులు కొనుక్కెళ్ళడానికి కూడా వీలు లేకుండా భయంకరంగా మంచు కురుస్తుందండి. ఉదయం అయ్యేటప్పటికి ఎప్పుడూ లేదు, ఏ సంవత్సరం లేదు. ఆ దేశంలో -డిగ్రీకి పడిపోయి కొన్ని నదుల్లో పెద్ద ఐస్ గడ్డలు కట్టి ఉన్నాయి. దానివల్ల అక్కడి నుంచి వచ్చేవారు మరి ఎలాగోలాగా వారు పక్క దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి, ఎందుకంటే మంచు దట్టంగా ఉన్నప్పుడు విమాన సర్వీస్ ఉండదండి, దానివల్ల మరి వారు అక్కడి నుంచి వేరు ప్రాంతాలకి అందరూ బుధవారం సాయంకాలానికి చేరుకుంటున్నారు. దేవుని చిత్తమైతే మేము కూడా ఈ పరిచర్య బుధవారం మధ్యాహ్నం దాకా జరుగుద్ది. హల్లెలూయా. మేము కూడా ఇక్కడి నుంచి కొద్దిమంది మరి మా కుటుంబం అలాగే ఇక్కడి నుంచి కొంతమంది మేము వెళ్తాం జరుగుతుంది. మా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు.
మీకు ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. నాకు ఒక ఆశ్చర్యం వేసింది ఏంటంటే, హల్లెలూయా, మరి దేవుని కొరకు నిలబడి ఆయన మహిమ కొరకు ఎవరైతే సాగుతారో వారు భౌతికంగా ఆ సహోదరుల గురించి నాకు తెలుసునేమో అని చెప్పాను. ఈ పరిపూర్ణమైన సత్యం బోధ గురించి కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. కొంతమంది స్త్రీలు ఆభరణాలు తీసేసినప్పుడు ఇష్టం లేని తమ భర్తలు, ఇగో ఈయన వాళ్ళ చేత బలత్కారంగా ఆభరణాలు తీసేసాడని చెప్పేసి ఆయన్ని మరి స్టేషన్ కూడా పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సోదరులు ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకే చక్కగా ఉపదేశం చేసి బయటకు వచ్చారు. హల్లెలూయా, మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా. మరి ఆయనలో అన్నిటికంటే తగ్గింపు ఆయన నిద్రించిన విషయం పోయిన శుక్రవారం 7:30-8 లోపులో ఇంట్లో కుటుంబారం చేసుకుంటున్నప్పుడు మరి అమ్మగారు అంటే పాస్టర్ గారు సతీమణి గారు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్తుతులు చెల్లిస్తూ అక్కడే అక్కడి నుంచి ఆయన ఆత్మ ఆయనలోంచి వేరై, ఆయన అంతరంగ పురుషుడు వేరై, ఆయన దేవుడు ఆయనకు సిద్ధపరిచిన స్థానానికి ఆ విశ్రాంతిలోకి వెళ్ళారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఒక దినం ఉంది, ఎవరి వంతు చొప్పున వారు వెళ్తారు. అయితే వెళ్ళే దినానికి సిద్ధపాటు అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఎప్పుడు ఈ మట్టి కుండ ఎక్కడ పగిలిపోద్దో ఎవరికీ తెలియదు. దేవుని స్తోత్రాలు. అర్థమైందండి? ఇది ఒక మంటి కుండ, ఈ ఘట్టం మంటి ఘట్టం. కానీ దీని తర్వాత దేవుడు మనం శరీరంలో ఉండగా అనగా అంతరంగ పురుషునికి శరీరం అనే వస్త్రాన్ని ఎలాగైతే ఇచ్చాడో అలాగే క్రీస్తు యేసునకు కలిగిన ఆ యొక్క శరీరము సమరూపము గల దేహమును మరి పరిశుద్ధులు దాల్చుకోబోతున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ సమయంలో అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని బలపరిచి, నన్ను బలపరిచి ఇక్కడ మీతో నాతో మాట్లాడలాగున చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మీరు ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయంగా పెరగటానికి దేవుడు మనకెంతో స్వేచ్ఛ ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేయవాడెవడో వాడే. చూడండి, మాట చెప్తాను. ఒక లోక మరి దేవుని సంగతులు అంగీకరించలేడు. అర్థమైంది మీకు? ఒక లోక సంబంధి ఆత్మ సంబంధమైన విషయాలు అంటే దేవుడు మానవుడిని ప్రేమించి మానవుడు పతనమై, హల్లెలూయా, రాత్రి మనం ఏమున్నాం? సావునకు మనం సావునకు ఏం చెప్పడ్డాం? చెప్పండి, చెప్పండి. మర్చిపోయారు? సామెతలు 24:10-11 ఏమి రాయబడింది? 10వ వచనంలో శ్రమ దినమును నీవు కృంగిని ఎడల చేతగాని వాడవగుదు. ప్రియులారా, రక్షించబడిన మనందరికీ మనము పొందిన రక్షణలో మనము స్థిరముగా నిలిచి అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి దేవుడు మనకి కృపించాడు. అయితే ఆ పనిలో మనము సాగకుండా ఉండటానికి కొంత శ్రమ, నింద, అవమానం. మీకు అర్థం కాలేదా? హలో, ఇవన్నీ మనకున్నాయి.
కనుక ఈ సమయంలో ప్రియులారా వీటిని మరి మీరు గమనించాలి. హల్లెలూయా. వాటి ద్వారా మన మనస్సు కానీ మనం కానీ కృంగిపోకూడదు. మీకు ఇక్కడ లోపల ఉన్న వ్యర్థమైనది పనికిమాలినది మిమ్మల్ని నరకాగ్నికి తీసుకెళ్లేదాన్ని తీసి బయటపడేయండి. దాన్ని మీరు మీ అంతరంగంలో మీ స్వభావాల్లో ఆలోచనలోంచి తీసేసి ప్రభు మహిమ కొరకు ప్రభు మహిమలోకి ప్రవేశించడానికే శరీరంలో ఉండగా సిద్ధపడాలి. చెప్పండి, అలా మాట్లాడరే? హలో, అందరూ ప్రార్థన పూర్వకంగా దృష్టి పెట్టాలి. లేదంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లలు. మీరే అర్థమవుతుంది లేదు మీకు? మనం నాశనము కాకుండా రాబో తీర్పులోకి వెళ్లకుండా ఉగ్రత పాలు కాకుండా హల్లెలూయా చాలా జాగ్రత్తగానండి. దేవుడు మనలను విడిపించి రక్షించి అయ్యా ఎలాగ విడిపించాడు? దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన మానవ శరీరాకారం పుట్టాడు. ఎలా పుట్టాడు? మనుష్యుని పోలిక. అంటే ఇప్పుడున్న గర్విష్ఠులు, అహంకారులు, అవిధేయులు, అవివేకులైన మనుషులు కారు వారు. హల్లెలూయా. ఆ మనుషులు కాదు వీరు. యేసు ప్రభు పుట్టిన పోలిక. హల్లెలూయా. ఆయన తన్ను తాను తగ్గించుకుని రిక్తుడై సృష్టికర్త అయిండు కూడా చేత గానివాడిగా మారి ఎలాగా ఆయన రిక్తుడై గమనించాలి ఇక్కడ మీరు. ఆయన రిక్తుడై దాసుని పోలికగా మార్చబడి. పూర్వ దినాల్లో బానిసలు ఉండేవారండి, తెలుసా మీకు? చాలా జాగ్రత్త. మరి బాగా ప్రపంచంలో కల్లా వెనకబడ్డ ప్రదేశం ఆఫ్రికా ఖండం కదండి. అనేక మంది ఆఫ్రికన్స్ని వారిని చెరబట్టి తీసుకుని వచ్చి మనం సంతల్లో గేదెల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అమ్ముతున్నట్లు కొనుక్కున్నట్లు మనుషులు కొనే మార్కెట్ కూడా ఉండేది, అమ్మే మార్కెట్. వారు బానిసలుగా అమ్మబడి బానిసలుగానే దేవునికి స్తోత్రాలు హల్లెలూయా మరి వారు బతికారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి దేవునికి ఆయన బానిసగా మారిపోయాడు. అర్థమవుతుందా? ఏం చేయడానికి? దేవుడు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి, ఆయన చిత్తమంతా చేయడానికి యేసు ప్రభు దేవునికి బానిసైపోయాడు. ప్రియులారా, ఆయన ఎవరికి సిలువలో తన ప్రాణం పెట్టాడు? తన కొరక? మన కొరకు. మన కొరకండి. మనసు మీరు బాగా పెట్టాలి ఇక్కడ. హల్లెలూయా. దానికి నువ్వేమి చెల్లిస్తావరా అంటే 10,000 రూపాయలు కానుకెత్తాను. దేనికి? ఎవరికి ఎత్తున్నావు నువ్వు? చెప్పండి. మనసు బాగా పెట్టాలి. డబ్బుతో ఎవరు దేవుణ్ణి సంతృప్తి పరచనేరరు. యేసు వలె ఎవరైతే సంపూర్ణమైన దేవుని చిత్తము నెరవేర్చడానికి వారికి వాగ్దానం చేయబడిన నిత్య మహిమలో ప్రవేశించడానికి ఈ శరీరములో జీవించినంత కాలము దేవుని చిత్తము చేయడం ఒక బానిసగా మారాలి. బానిసగా నువ్వు చెక్కబడాలి నా ప్రియ సహోదరి సహోదరుడా.
లేకపోతే ఏం చేయలేవు చెప్పు? వాగ్దత్త భూమిలో నువ్వు అడుగు పెట్టలేవు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఏం చేయలేవు చెప్పండి ప్రియులారా? వాగ్దత్త భూమిలో, మన వాగ్దత్త భూమి చెప్పండి. చూడండి, పాత నిబంధన మొదటి అత్సాక్షి అయినటువంటి హెబేల్ మొదలుకొని మలాకి ప్రవచనం వరకు అత్సాక్షులైన పరిశుద్ధులందరి కొరకు ఆనాడు దేవుడు వారికి ఇచ్చినటువంటి యేసులో విశ్వాసముంచి దేవుని నిబంధనలో నిలిచిన పాత నిబంధన భక్తులకి ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? చాలా జాతికినాలు. దేవుడి నామ స్తోత్రాలు. తర్వాత మరి కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం పొంది సంపూర్తిగా ప్రభువుని అంగీకరించి ఆయనకి సాక్షిగా ఉండటానికి అవకాశం లేకుండా మరి మరణముతో ఉండి ప్రభువుని విశ్వసించి ఆయన నా పాపము శాపము నుండి విమోచించి నన్ను రక్షించడానికి నా కొరకు సిలువలో ఒక బలిపశువుగా బలి ఆయనని వారు నమ్మిన వారికి కూడా ఒక రక్షణ ఉంది. వారుండే స్థలం వేరే. పాత నిబంధన భక్తులు హెబేలు ఏమంటే అత్సాక్షి ఎందరో ఉన్నారు పరిశుద్ధులు. హల్లెలూయా. మనసు బాబెట్టాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. కానీ వీరందరికంటే క్రొత్త నిబంధనలో జయించిన పరిశుద్ధులకి ఉన్న స్థానము వేరే. అది నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణము ఎటువైపు కొలిసిన 1500 చదరపు మైళ్ళు గల పట్టణం. దాని రోడ్రులే శుద్ధ సువర్ణం. అర్థమైందా? ఏమండి? దాని రోడ్రులే శుద్ధ సువర్ణం. చాలా జాగ్రత్తగా నడు ప్రియులారా. బాగా గమనించాలి ఇక్కడ మీరు. అర్థమవుతుంది మీకు? దాని రోడ్రులే శుద్ధ సువర్ణం. దేవుని నామ స్తోత్రాలు. మరి వారు ఎవరంటే అక్కడికి వెళ్ళేది అతి పరిశుద్ధులు. భూమి మీద ఉండగా వారి ప్రవర్తన, వారి నడక, వారి మాటలు, వారి క్రియలు అన్నీ యేసుని పోలి ఉంటవి. వారి శరీరంలో ఉన్నంత కాలము పై వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనరు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న వాడికి మనసు పెట్టుకోవంటే ఏమర్థమో చెప్పండి. అర్థమైందా? భూ సంబంధమైన వారి మీద మనసు పెట్టుకోకుండా ఎవరు ఉండగలరు? నూతన యెరూషలేమును పట్టణమును క్రీస్తునందు దేవుడు జయించిన పరిశుద్ధుల కొరకు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాయబడింది. హల్లెలూయా. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవుగలవాడు వినుగాకని చెప్తూ జయించిన వాడు జయించిన వారు జయించిన వారు అనే మాట ప్రకటన 2-3 అధ్యాయాల్లో రాయబడింది. ఆ జయించిన పరిశుద్ధులకే నూతన యెరూషలేము అనే పట్టణములో ప్రవేశించబోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి. దానిలో ప్రవేశించాలని అనేకులు చూతురు, కానీ అది వారి వల్ల కాదు. దేవుని స్తోత్రాలు. అది వారి వల్ల కాదు. కనుక ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఒక వ్యక్తి
తన్ను తాను ప్రభువుకి అర్పించుకుని, మీకు అర్థమైంది, అర్పించుకుంటాం కాదు, ముందు బానిసగా మారి, అలా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ మహిమను పొందాలి, దాన్ని చేపట్టాలి, అందులో దాన్ని నేను కలిగి ఉండాలి అనేటువంటి ఒక దృఢ, ఒక నిశ్చయతో కూడిన ఆశ. ఆ ఆశ గలవారే దానిని పొందగలుగుతారు. వారి శరీరంలో ఉన్నప్పుడు ఏముండదు చెప్పండి? వారి శరీరంలో జీవిస్తున్నప్పుడు వారికి ఏ గొడవలు ఉండవు. శరీరంలో ఉంటారు, వారి ధర్మాలు వారు నెరవేరుస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పండి. మాట్లాడరే వల్ల పెళ్ళి అయింది, మేము అనుకున్న తూకానికి పీటు పెట్టలేదు. ఏం పెట్టలేదు? పీటేనా అంటారా, ఇంకేమైనా అంటారా? స్పీటా మనం చెప్పాను కదా, ఏ రోజునో కానీ శనివారం రాత్రేనా. కొత్త వాళ్ళు వచ్చాడు, బట్టలు పెట్టలేదు. ఏమల్ల మాట్లాడరే? కొత్త వాళ్ళు వచ్చాడు, అత్తగారిలో ప్రశ్న వేస్తాను. కొన్ని కొత్త కాళ్ళు వచ్చింది, నువ్వేమన్నా ఆవిడ బట్టలు చీరలు కొంటున్నావా? ఇది ఎక్కడ సిద్ధాంతం అండు? మరి అంతే. మరి ఏం గొడవయ్యా, మాట్లాడరే వాళ్ళ. చాలా జాగ్రత్త తినాలి. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైందంతా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఈ భౌతిక శరీరంలో నుండి మనల్ని వేరు చేసిన తర్వాత, హల్లెలూయా, ఇక నువ్వు దేన్ని ఆశించలేవు, దేన్ని ఉపయోగించుకోలేవు. చెప్పండి అలా. హలో, ఇప్పుడు మీకు మాట చెప్తాను, విన్నారండి? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నా భార్య బతికే ఉంది. ఒకవేళ మా అత్తగారు మామగారు బతికే ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని కొత్త సంవత్సరం నాకు బుల్లెట్ బండి కొని ఇవ్వాలని అడిగాను అనుకోండి. చెప్పండి అలా మాట్లాడరే? చెప్పరే? మరి పాపం చాలామంది ఆడపిల్లగాల తల్లుడికి ఒక భయం. అల్లుడు గారు అడిగింది చేయకపోతే ఎక్కడ వదిలేసిపోతాడో. ఎక్కడ పోతాడాడు? చెప్పండి అలా. హలో, చాలా జాగ్రత్త తినాలి మీరు. ఇలాగ పాపం వాళ్ళు నానా పురాకులు పడి కొని ఇచ్చారనుకో, ఈలోగా దేవుడిని అని పిలిచాడు అనుకోండి, లేకపోతే టపాకాయలో బేరిపోయి చచ్చిపోయాను అనుకోండి, ఈ బుల్లెట్ సంగతి ఏంటి? చెప్పండి అలా. అలా చెప్తారే? కాబట్టి దయించి దేవుని స్తోత్రాలు. ఒక మాట నేను, ఒకవేళ భూ సంబంధంగా మనకు ఏదైనా కలిగి ఉంటే ప్రేమతో సంతోషంతో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. నేను తప్పని చెప్పను, ఎందుకంటే కానీ భౌతిక విషయాల గురించి అన్యోన్య సంబంధమైన ప్రేమ, ఆ సమాధానము, అది ఎక్కడ దెబ్బతినకూడదు. దేవుని స్తోత్రాలు. అది ఎక్కడ దెబ్బతినకూడదు. తర్వాత ఎవరిని మానసికంగా కించపరచకూడదు. శరీరాన్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆత్మీయంగా ఎదగటానికి ఇది ఒప్పుకోదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి మనము లోపల ఉన్న ఆశను బట్టే మనం ఎవరి సంబంధులమో మనకు అర్థమవుతుందండి. కొలసీలు రాసిన పత్రిక 3లో పౌలు గారు పరలోక సంబంధులు ఏమై ఉంటారో రాసుకొచ్చాడు. అక్కడ వాళ్ళు ఏమై ఉంటారు చెప్పండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ప్రతి వ్యక్తి, హల్లెలూయా, వారి పై వాటి మీదే మనసు పెట్టుకుంటారు. భూ సంబంధమైన వాటి మీద ఏ మాత్రమూ మనసు పెట్టుకోవాల్సిన నెసిటీ, అసలు అలాంటి పరిస్థితే వారికి లేదండి. అసలు భూ సంబంధం ఏ విషయాల్ని కూడా ఏం చేయాలి చెప్పండి?
ప్రేమండి. అసలు ఆ తలం వారు వాటిని తీసుకోరు. కాబట్టి ఆ కృపెమ్మని ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ రాజ్యమునకు, నీ మహిమకు నన్ను వారసుడిగా చేసావు. అదంతా ఉచితంగా ఇచ్చావు. అందులో ప్రవేశించడానికి కావలసిన కృప, ఆ యొక్క మలచబడ్డానికి కావలసిన కృప, లోకాన్ని, పాపాన్ని, శరీరేచ్ఛలను, దుష్టుని కుయుక్తులను, కుతంత్రాలన్నిటినీ, సకల ధనాపేక్ష గల దుష్ట మనసులను అన్నిటి ఎదిరించి నీ మహిమలో ప్రవేశించడానికి అవసరమైన కృప నాకిమ్మని దేవుని దగ్గరికి గోజాడి కన్నీరు కార్చాలి. నా ప్రభు, గోజాడి కన్నీరు కార్చాలండి. పరలోక రాజ్యంలో వెళ్ళే వారికి కొన్ని శ్రమలున్నాయి, కొన్ని నిందలున్నాయి, కొన్ని అవమానాలు ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు, మీరు వింటున్నారా అయ్యా, మీ ఇక్కడికి వస్తే ఆత్మీయంగా పెరగచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని నిందలు కూడా వచ్చేస్తున్నాయి. అవి ఉన్నాయి, రాకపోతే ఉన్నాయని ఏం చేస్తా చెప్పండి. అలా మాట్లాడరు మీరు. బుర్ర పని చేస్తుందా? ఏమండి, వడ్లమూరు ఊళ్ళోంచి రోడ్డు మీద దివిల్ దాకా వచ్చామనుకోండి, ఎలా ఉంది రోడ్డు? దివిల సిండికేట్ బ్యాంక్ ఉంది, అక్కడ దాకా బాగుంది. మెరినాల్, అక్కడ నుంచి ఎరవ రావాలంటే ఏం చేయాలి? ఎన్ని గోతుల్లో దిగాలో బండి, ఎన్ని గోతులు ఎక్కాలో చెప్పండి. అన్నీ తప్పదు. అయ్యా, రోడ్డు టాప్ సాప్ ఏమంటారు దాన్ని, రోడ్డు ఈ మధ్యన కొందరు చెప్తున్నారు చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఎక్కడెక్కడ మాటలో నాకు అర్థం కావట్లేదండి బాబీ. హల్లెలూయా. అయ్యా, దివులు సిండికేట్ బ్యాంక్ చెట్టు కింద కూర్చుని బాగా తింటాం. సెల్ ఫోన్లో మెసేజ్ పంపండి. ఎందుకని అక్కడ నుంచి మీ ఊరు రావటానికి చాలా కష్టంగా ఉందండి. అయ్యా, అలాగ అనుకునే వారి బోధ కూడా రాదండి. దయించి గమనించాలి. కనుక దేవుడు ముందు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, దానిని పొందాలంటే దానికోసము బానిసలుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం నేను దానియేలుతో ఓ మాట చెప్పానండి. పూర్వ దినాల్లో ఆఫ్రికా ఎక్కువ మరి రాణులు రాజ్యాలు పరిపాలించేది. అర్థమైందా? రాణుల దగ్గర అనేక మంది పురుషులు ప్రధానమంత్రులుగా చేసి ఉన్నారు. హల్లెలూయా. వారు మరి ప్రతి రాణి దగ్గర ఉన్న ప్రతి ప్రధానమంత్రి నపుంసకుడు. అది వారు పుట్టుకతో నపుంసకులుగా పుట్టినవారు కారు. హల్లెలూయా. వారు ఆ రాజులు దేశాన్ని పాలిస్తున్న రాణీల దగ్గర విన్నారండి, మరి ప్రధానమంత్రుల పదవిలో ఉండటానికి వారు తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారు. అది ఎలా సాధ్యమో నేను చెప్పాను మెడికల్గా పొద్దున్న దానియేలుతో. చాలా జాగ్రత్తగానండి. హల్లెలూయా. మీరు గమనించాలి, ఎంతకాలం పాలన వాళ్ళు బతుకున్నంత వరకు ఉండవచ్చు ఆ పాలన. దేవుని నామ స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసునందు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఎంతో గొప్పది. కనుక ఈ సమయంలో అందరూ మోకరించి, ప్రసంగం అయిపోలేదు, ప్రసంగం ప్రారంభించలేదు, ప్రార్థన చేయలే కదా, ఇంకా అందరూ మోకరించి దేవునికి స్తోత్రాలు